మోసం చేయడానికి అంతకంటే లేదు సార్. సార్ నిజమా అబద్ధం? నిజమే సార్. ఎందుకనంటే అరచేతిలోనే ప్రపంచం చూస్తున్న ఈ తరుణంలో నిజంగా ఒక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నాకు ఏ టాలెంట్ లేదు అయినా కూడా చదువు 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఎస్ ఒక అవకాశం ఉన్నది మీరు రండి అని చెప్పినటువంటి మా గురువు గారు నిజంగా వి రమేష్ బాబు సార్కి మనందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం సార్. ఎందుకంటే సార్ మా గురుగారు లేకపోతే మేము లేము సార్. ఎందుకంటే ఇవాళ ఈ మైక్ బట్టి ఈ వెన్యూలో ఇలా మాట్లాడుతున్నానంటే మై సీనియర్ సార్. మై సీనియర్స్ ఎలాగైతే సపోర్ట్ చేసి నన్ను ఈ వేదిక మీద మాట్లాడేలా తయారు చేశారు ఆ గురుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం సార్. అదేవిధంగా నా మాటకి విలువనిచ్చి నా జూనియర్స్ కూడా నా మాటకి విలువనిచ్చి పనిచేస్తున్నటువంటి నా జూనియర్స్ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం సార్. ఇలా ఇది 6వ సంవత్సరంలో నేను ప్రయాణం చేస్తున్నాను సార్. ఈ యొక్క 6వ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2వ సంవత్సరంలో వాస్తవంగా నేను పనిచేయలేదు సార్. ఎందుకంటే తెలిసి తెలియని అటువంటి తరుణంలో పనిచేస్తున్నప్పుడు చాలా బిజినెస్ తక్కువగా చేయడం అదేవిధంగా తక్కువ ఆదాయం తీసుకోవడం అంటూ జరిగింది. ఎస్ ఈ యొక్క మార్కెటింగ్లో ఈ బిజినెస్ అనేది మనం ఎలాగైతే చేస్తామో దానికి తగినట్టుగా మనకు ఆదాయం వస్తుందన్నప్పుడు ఆ ఆదాయం ఏదో ఆ టేస్ట్ ఏదో నేను చేయడం జరిగింది సార్. ఎస్ ఆ టేస్ట్ అనేది నేను రుచి చూడగలిగాను కాబట్టి నేను వ్యవసాయాన్ని పక్కన పెట్టాను. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వాల్వో డ్రైవర్ని పక్కన పెట్టాను. అవన్నీ పక్కన పెట్టి ఫుల్ టైంగా నేను పనిచేస్తూ ఇవాళ హార్ట్ఫుల్గా ప్రతి కస్టమర్తో నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకనంటే ఇవాళ ఎన్నో కంపెనీలు వచ్చినాయి సార్. మనకి ఇనుకుల ఫార్మర్స్ లైఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కంటే ఎన్నో కంపెనీలు పోటీతత్వంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు సార్. అయినా కూడా నిజంగా ఇందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి టైం టు టైం మనం చేసినటువంటి బిజినెస్ కావచ్చు, ఓఆర్సీ విషయంలో కావచ్చు, ఓపీఏ విషయంలో కావచ్చు, ఇన్సెంటివ్ విషయంలో కావచ్చు, వన్ టైం సెటిల్మెంట్ చేసేటువంటి ఎండీలు ఎక్కడా లేరు సార్. వాస్తవంగా ఎన్నో కంపెనీలు చూస్తూ వచ్చినటువంటి సీనియర్స్ ఉన్నారు.